తేదీన ఆదోని 2 టౌన్ లిమిట్స్ లో వెంకన్నపేటలోని ఒక ఇంట్లోకి చెరబడి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళని కత్తితో బెదిరించి ఆమె మెళ్ళలో ఉన్న నల్లపూసల చైన్, తాలిబొట్టు చైన్ ఇవి లాక్కొని వెళ్ళడంతో ఒక క్రైమ్ నంబర్ 39/2025 అండర్ సెక్షన్ 308, 333 BNS ప్రకారం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం 14వ తేదీన 4వ నెల 2025వ సంవత్సరం నిన్న ఆఫ్టర్నూన్ ఒక 3:30 గంటల సమయంలో మనకు రైల్వే స్టేషన్ రోడ్లో ఇతన్ని ముద్దాయిని ఫోటోల ఆధారంగా గుర్తుపట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో ఇతని దగ్గర ప్రాపర్టీ రికవరీ కూడా చేశాము. ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ జరిగింది. ఇందులో అతని ముద్దాయి పేరు వడ్డే రవికుమార్, వయసు 38 సంవత్సరాలు. అతని తండ్రి పేరు లేట్ వడ్డే బజారప్ప. ఇక్కడ వడ్డేగేరి ఆదోని టౌన్ నివాసితుడే ఇతను. ఇంతకు ముందు ఏ అఫెన్సెస్ చేయలేదు, కానీ ఇదే ఫస్ట్ అఫెన్స్ ఇతను చేయడం, దొంగతనం అనేది. అంటే బెదిరించి దొంగతనం చేయడం ఇదే ఫస్ట్ అఫెన్స్. తను బై వృత్తి బేల్దార్ పని చేస్తుండేవాడు. ఆ రోజు ఇంకా 28వ తేదీన ఇలా కత్తి పెట్టి బెదిరించి దొంగతనం చేయడం జరిగింది. ఆర్నమెంట్స్ మనకి తాలిబొట్టు చైన్, నల్ల పూసలు, పుస్తలు, ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ జరిగింది. ఇది ఇక్కడ మీకు మీ ముందే పెట్టాము.